ఆయపు తీర్పు ముందుకు రావాల్సింది పాపం. దాన్ని పోగొట్టుకోవటానికి ఈ శరీరములో ఆత్మ ఉండగానే వడివడిగా దేవుడి వాక్యం కొరకు నువ్వు ప్రయాణించాలి, ప్రయాసపడాలి అన్న సంగతి మర్చిపోయాడు. అందుకే ఎక్కడ మీరు చూడండి, నాకు అది తగ్గింది, ఇది తగ్గింది, అది పోయింది, ఇది పోయింది, చాలా సంతోషంగా ఉన్నా, చాలా ఆరోగ్యంగా ఉన్నా. ఆరోగ్యంగా ఉంటే స్వస్థతేనా? ఎలా స్వస్థత? మేము ఎన్నిసార్లు చదువుకున్నామండి. లాజరు పురుగులు పడ్డాయి, కుక్క నాకుతుంది, అయినా సరే దేవుడు చనిపోయినప్పుడు పరదేశి చేర్చాడు. అంటే రోగం అన్నది పరలోకానికి అడ్డు కాదు అని చెప్పకనే చెప్పాడు. కానీ దాని మీదే ప్రసంగాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? ఎందుకు జరుగుతున్నవి? 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదనియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది. నేను ప్రధానుడను. ఎవరంటున్నారండి? పౌలు గారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. నిజంగా ఈ రోజున బోధించే ఏ బోధకుడైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎనీ ప్రీచర్ ఇన్ వరల్డ్, ప్రపంచంలో ఏ బోధకుడైనా కానివ్వండి, వాడు నిజంగా బైబిల్ ఎదురుగా పెట్టుకొని నేను బోధిస్తున్నటువంటి ఈ బోధ దేనికి సంబంధించింది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమనండి. వాడు చేసుకోడు. అది ఎందుకు చేసుకోడు? ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆత్మ గురించి మాట్లాడాలి, అంతే కదండి. మరి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆత్మ గురించే మాట్లాడాలి. ఆత్మ గురించి మాట్లాడితే సంఘాలు నిండవు కదా, సంచులు నిండవు కదా, అంతే కదా. మరి ఆత్మ గురించి చెప్తే ఎవరికి అర్థమవుతుంది? ఇప్పటి వరకు నువ్వు సాధిందని సాధకం అలాంటిది కదా. మరి ఆత్మ గురించి నువ్వు మాట్లాడలేవు, ఆత్మ సంగతులు నువ్వు చెప్పలేవు. అది నువ్వేం చెప్పగలవయ్యా అంటే ఇదే చెప్పగలవు. అది ఏం చెప్పగలవు? కొద్ది కాలం ఉండిపోతున్న మనిషి బలహీనత ఏంటయ్యా అంటే, వాడు బలహీనంగా ఉంటే తొందరగా రికవర్ అవ్వాలి అని వాడు బలహీనత. ఎవడైనా కానివ్వండి, ప్రపంచంలో బలహీనం ఉండడానికి ఎవడు ఇష్టపడ్డావు? రోగంగా ఉండి రోగిష్టిగా ఉండటానికి, మూలం పడుకోవడానికి ఎవడు ఇష్టపడ్డావు? లేచి జమ్ము తిరగాలనుకుంటాడు ఎవరైనా సరే. దానికి వాక్యం కావాలి, దానికి ప్రభువు కావాలి, దానికి సంఘం కావాలి, దానికి ఒక కాపర కావాలి. పర్లేలే ఉంటే ఉందలే ప్రభు కొరకు సాగుదామంటే సాగలేము. ఇది బలహీనత. దీన్ని క్యాచ్ చేశాడు, క్యాచ్ చేసుకున్నాడు. ఎక్కడ చూసినా ఏ బోధలు, ఇంకా ఎంత పెద్ద సభలో అయినా ఇదే బోధ. మరణముతో ఆగిపోయే రోగం కంటే మరణం తర్వాత కూడా దేవుడు చూడగలిగే రోగం ఒకటి ఉంది, దానికి మెడిసిన్ అన్నది ఇక్కడ తీసుకోవాలి అని మనిషి ఎందుకు మర్చిపోయాడండి? బోధకులు మైమరిపించేశారు కదా. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అంటే పాపుల కొరకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. పాపుల కొరకే వచ్చాడు. మరి యేసుక్రీస్తు వారు చాలా స్వస్థతలు చేశాడు కదా. మరి చేశాడు కదా. ఏమండి, స్వస్థతల గురించి మార్కు గారు ఎందుకు రాశారో తన సువార్తలో అసలు మీకు అర్థం కాదండి. నిజం, ఎక్కువగా స్వస్థతల గురించి రాసినటువంటి వ్యక్తి మార్కు గారి బైబిల్లో. అసలు ఆయన ఎందుకు రాశాడు, ఆయన ఎక్కడ వాడు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, దైవ ప్రేరేపణ ఏంటి, అసలు మార్కు గురించి తెలిస్తే కదా. మీరు యోహాను సువార్త చూడండి, 3 సువార్తలు పక్కన పెట్టి చూడండి, మార్కు సువార్తను పక్కన పెట్టి చూడండి, కడుక్కి మీకు కనపడుతుంటుంది స్వస్థత చేసినట్టుగా. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాయలేదు?
మార్కు గారు ఎందుకు రాశారు? ఆ మార్కు గారు తీసుకుందే ఈరోజు నువ్వు మార్కు చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేయదని నేను చెప్పట్లేదు, స్వస్థతలు చేశాడు, చెయ్యాలి కూడా. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది దేనికయ్యా అంటే పాపం తీసేయటం కొరకు ఇచ్చాడు ఆయన. కానీ మనోళ్ళు ఏం చేశారయ్యా అంటే, మనోళ్ళు అనగా మన బోధకులు, మహానుభావులు అంతే. యేసుక్రీస్తు వారు అనగానే ఎవడూ చేయని స్వస్థత లోకంలో ఏనే చేస్తాడు, ప్రతి ఓడు ఇదే మాట్లాడతాడు. దేవుడు మీకు స్వస్థత అనుగ్రహించును గాక, లేవనెత్తును గాక. ఎక్కడికి ఎత్తాలో మరి నేను ఎక్కడికి సంతోషపడతా చెప్పు? పోలు మీకు ఎత్తాడు, ఆగుతావా? సంతోషపడతావా? తీగల మీద ఆపుతాడు, సంతోషపడతావా? కొండ మీద ఎక్కిస్తాడు, సంతోషపడతావా? పోనీ ఎక్కడికి చెప్పు? లేవనెత్తుతాడు, ఎక్కడికి? అసలు లేవనెత్తడం అంటే ఏంటి? స్వస్థత అంటే ఏంటి? స్వస్థత అన్నది శరీరానికి సంబంధించినటువంటి మాట కానే కాదది. అది స్వస్థత నొందటం అంటే రోగం పోవటం కాదు, అక్కడ పాపం పోవటం. పాపము పోయే పదానికి వాడబడిన పదం స్వస్థత. రోగం పోయింది అనుకోండి, రోగం నయమైంది, డాక్టర్ అంటాడు ఏమా ఎలా ఉంది, ఫైన్ అమ్మా స్వస్థత జరిగిందా అంటాడా డాక్టర్? అంటాడండి? స్వస్థతని పదం ఎవడొడుతున్నాడు? కాపలు పడతాడు. డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తే ఈడు ఆటం ఏంటంటే నాకు తెలియకడతాను. ట్రీట్మెంట్ చేసింది ఆయన. ఆయన ఏమన్నాడు? పోయిందమ్మా, తగ్గిందమ్మా అంటాడు. నయమైందా, తగ్గిందా అంటాడు. మనోళ్ళు ఏమంటారు? స్వస్థత అంటారు. ఇది స్వస్థత కాదు. శరీరానికి వచ్చే రుగ్మత పోవటం స్వస్థత కాదు. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? స్వస్థ బుద్ధి అంటేనే మంచిది. స్వస్థ బుద్ధి అంటే ఎటువంటి కల్మషం లేనిది స్వస్థ. అది బేతెస్త కోనేరులో కొన్ని 12 ఏళ్ళగా స్వస్థత జరగనప్పుడు ఒక సందర్భంలో ఒక వ్యక్తికి స్వస్థత జరగటం, అలా అనేక సందర్భాలు ఈ స్వస్థత అనే పదం రాయటం, అక్కడతో ఆగిపోయాడు. కానీ స్వస్థత జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే క్రియకు దొరికే ప్రతిఫలానికి వాడబడిన పదం స్వస్థత. దాన్ని అంటారు స్వస్థత. తగ్గిందనుకోండి, దేవుడి పనులకు వెళ్తాడు, అది స్వస్థత. అది నయమైంది, దేవుళ్ళకి వెళ్ళాడు, స్వస్థత. మనకు అర్థం అవట్లా బైబిల్ ఎందుకు ప్రియమైన దేవుని పిల్లారా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది పాపులను రక్షించడం కొరకే. పూర్ణంగీకారం, అంగిట్లో ఏం డోకాలేదు, ఏం తేడాలేదు. పూర్ణంగీకారంగా ఈ రోజులుంటే ఖచ్చితంగా పూర్ణ మనసుతో ఖచ్చితంగా వాక్యం చెప్పేవాళ్ళం మనం. అది లేదు కదా. అది లేక ఏమంటారు అంటే, ఇదిగో దేవుడు బైబిల్లో ఎన్నో చేయలేదా చూపిస్తారండి అని మనకి ఎన్నో చెప్తూ ఉంటారు. నేనే చెప్తుంటాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో దాన్ని ఇప్పుడు మనం చూడాలండి. వాళ్ళు ఏం చెప్తారో చెప్తాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలనుకుంటా మీరు చూడాలి. వాళ్ళు చెప్పేది కూడా చెప్తానండి. ఎందుకంటే చాలామందితో మనం స్నేహం చేసి ఉన్నాం కాబట్టి మనకు ఆ పరిస్థితి తెలుస్తుంటుంది. ఒక వాక్యాన్ని వాళ్ళ మిస్యూజ్ ఎలా చేస్తారో మనం చూడాలి. ఇక్కడ ఇదే వాక్యాన్ని ఎలా బోధిస్తారో మీరు చూడండి. మార్కు సువార్త చెప్పాను కదా. మార్కు సువార్తలో ఉన్నటువంటి స్వస్థతలు ఆయన రాసినటువంటి స్వస్థతలు ఇంకెవరు రాయలేదండి. మత్తయ్య గారు మీరు చూడండి, ఆయన రాయడు, అన్ని రాయలు ఆయన లైట్గా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. యోహాను గారు అంతే, లోకా గారు అంతే. ఒక్క మార్కు గారే స్వస్థత గురించి ఎక్కువ రాశారు. ఎందుకు రాశారు? ఆయన గురించి పూర్ణంగా తెలిస్తే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ ఇవ్వగలం. అది కూడా చెప్తాం మీకు ఒకరోజు. అన్నీ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను కాబట్టి ఇది కూడా మీరు శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ స్వస్థత గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంటుంది మనకి. స్వస్థత అంటే అసలు ఏంటి? స్వస్థత అంటే రోగం పోవటం, కానీ స్వస్థత అంటే పాపం పోవటం. పాపం పోతే దేవుని దృష్టిలో స్వస్థత, రోగం పోతే దేవుని దృష్టిలో స్వస్థత కాదు. రోగం పోవాలని దేవుడు కోరుకుంటాడు, రోగం పోవాలని మనం కోరుకుంటాం.
అది. కానీ స్వస్థత అంటే మరల రానిది స్వస్థత అంటే. రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చిందా? వచ్చింది. స్వస్థత జరిగిందా? జరిగింది. కొద్ది కాలం ఆరోగ్యంగా ఉన్నావు. మళ్ళా రోగం వచ్చిందా? వచ్చింది. మళ్ళా స్వస్థత జరిగింది. అంటే స్వస్థత అంటే వచ్చిపోయేదా? వచ్చిపోయేది స్వస్థత కాదు. స్వస్థత అంటే వచ్చి ఉండేది, అది పోదు. పోయిందంటే స్వస్థత పోదండి అసలుకి. అది చెప్తే ఇప్పుడు అన్నీ వస్తాయి మీకు. స్వస్థత ఒక్కసారి వస్తే పోతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ ఏంటి? రోగం వచ్చింది పోద్ది, రోగం వచ్చింది పోద్ది. ఆహారపు అలవాట్ల ద్వారా రావచ్చు, పీల్చే గాడి ద్వారా రావచ్చు, మనకు సంబంధం లేకపోయినా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, వస్తుంటాయి పోతుంటాయి. అది మరి ఇదేంటి అంటే అక్కడైనా స్వస్థత అయిందా? స్వస్థత జరిగిందా? ఎన్నిసార్లు జరిగింది, ఎన్నిసార్లు జరగకుండా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అసలు అది కానే కాదు. అందుకే మనోళ్ళు ఎలాంటి ప్రసంగాలు ఎక్కువ చేయటం వలన కన్ఫ్యూజన్లోకి క్రైస్తవ్యం ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో వెళ్ళిపోయింది. అందుకనే ఇప్పటికీ బైబిల్లో ఎన్నో రకాల ప్రశ్నలండి, అది కన్ఫ్యూజన్తో కూడుకొని ఉన్నవి. మీకు ప్రారంభంలో ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా వారానికి ఒక కన్ఫ్యూజన్ని కాపరన్నవాడు చెప్పగలిగితే వాడి యొక్క ప్రార్థన కాపరి జీవితంలో కనీసం సగానికి పైన క్లారిటీ ఇవ్వగలిగేవాడు. 50 ఏళ్ళ సేవా జీవితంలో వారానికి ఒకటి తీసేయండి. ఎన్ని? వారానికి ఒకటి, నెలకు 4, 12 నెలలు 48 అంటే 50. సంవత్సరానికి 50 డౌట్లు, 50 కన్ఫ్యూజన్లకి క్లారిటీ వచ్చేది. ఇలా 50 సంవత్సరాలు, 50 × 50 లెక్కని 2500, ఇంకెంతకంటే ఎక్కువ ఉంటాయి బైబిల్లో. అంటే 50 ఏళ్ళ జీవితంలో ఈ సమయానికి వాడు సేవ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిదాన్ని నెలకొకటి టార్గెట్ చేసుకొని పిల్లలకు అందించాలి అని బోధ ప్రారంభించి ఉంటే, ఇదిగో ఇది డౌటు, ఇది కన్ఫ్యూజను, క్లారిటీ ఇస్తా, నెలకొకటి ఇచ్చిన ఈ సమయానికి బైబిల్ ఎప్పుడో ఉన్నతమైన శిఖరాలు ఇంకా ఉండేదండి. ఎందుకు లేదు? ఇప్పటికీ బైబిల్ మీద పడుతున్నారంటే ఏం జరుగుతుంది? ఇగో ఇలాంటి పోతే ఇదే స్వస్థత. జ్వరం తగ్గడం కూడా స్వస్థతేనండి. మరి ఇంత సీపండి. జ్వరం తగ్గడం కూడా స్వస్థతేనా? ఇదే స్వస్థత అసలు తెలియగడతాను. ఇగో ఇలాంటి ఆధారం చేసుకొని ఇదిగో యేసుక్రీస్తు వారు బైబిల్లో స్వస్థత చేశారు. ఇప్పుడు చూపిస్తారని మీకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 8 వరకు చాలా స్పష్టంగా వెళ్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చింది. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటినైనను వారికి స్థలం లేకపోయింది. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా. చాలండి, మళ్ళీ వెళ్దాం. కొన్ని దినములైన తర్వాత ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చెను. మరలా వచ్చెను అంటే ఇంతకుముందు అక్కడ ఉన్నాడు, వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు. కపెర్నహూముకు మరలా వచ్చెను అంటే ఒకసారి అక్కడ ఉన్నాడు, కొద్ది కాలం వాక్యాలు చెప్పాడు, ఆలసింపజేశాడు, మళ్ళా ఆ ప్రాంతాలకు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. అరే యేసుక్రీస్తు వారు వచ్చారు, బాగా వాక్యం చెప్తారు అని అనేక మంది వచ్చారు. ఇంట స్థలం లేదు, వాకిట ఫుల్గా నిండిపోయి ఉన్నారు. ఆయన వారికి వాక్యం బోధిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఇంతకుముందు ఏం చేశారు? వాక్యమే బోధించారు. వచ్చిన వారు కూడా దేనికోసం వచ్చారు? వాక్యం కొరకు వచ్చారు. ఓకే, జరుగుతుంది. ఈ సందర్భంలో ఏం జరిగింది అంటే కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. స్థలం లేదు, ఫుల్గా ఉన్నారు. ఒకటికి పక్షవాయువు వచ్చింది.
నలుగురు చేత మోయించుకొని తెచ్చారు. వెళ్ళటానికి అవకాశం లేదు. ఇంటి పైకే పిప్పారు, లోపలికి దించారు, జాగ్రత్తగా తలతో దించారు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్న మాట వాక్యములో అననిది కప్పు తీసి దించితే అంటున్నాడు. దాని వెనకాల ఉన్నటువంటి విధానం నీకు అర్థం కావాలి. ఇప్పుడు వాక్యం చెబుతున్నాడు, వాక్యం వింటున్నారు. ఆహా, మీరు ఎంత ప్రేమగా ఎంత విశ్వాసంగా వాక్యం వింటున్నారో అని అంటే బాగుండేది. వాక్యం చెబుతున్నాడు, చెప్పుకుంటూ వెళ్తున్నాడు, వాళ్ళు వింటున్నారు. ఈ సందర్భంలో ఒక పక్షవాయు గలవాడు వచ్చాడు. మంచంలో ఉన్నాడు, పరుపు మీద ఉన్నాడు, నలుగురు చేత మోయించుకొని వచ్చాడు. వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే సంధి ఇట్లా వెనకమా అంటున్నారు. అంటే అంత ఇంట్రెస్ట్గా వింటున్నారు. అంతే కదండి. మరి దాని అర్థం అదే కదా. యేసుక్రీస్తు వాక్యం చెబుతున్నారు, ఎక్కడో జనాల మధ్య ఉన్నాడు. అక్కడి నుంచి రావడానికి చాలా టైం పడుతుంది. ఎవరికి అవకాశం పోనీయడానికి. అందుకని ఇలా కుదరదు అనుకున్నాడు. వెంటనే ఇంటిపైకి ఎక్కారు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో జనం ఉన్నారు, ఇంటి వాకిట జనం ఉన్నారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పబ్లిక్ వాక్యం వింటున్నారు. ఇప్పుడు వాడాలి కదా యేసుక్రీస్తు వారు యాక్చువల్గా. ఆహా, ఎంత విశ్వాసం అయ్యా మీది. ఇంట్లో కూర్చొని వాక్యం చెబుతుంటే ఇంటి బయట వింటున్నారే అంటే ఎలా చెప్పుంటాడు మీరు చెప్పండి. ఇంట్లో కూర్చొని వాక్యం చెబుతుంటే వాకిట్లో ఉన్నారు అంటే వాళ్ళకి వినబడాలి కదండి. యేసుక్రీస్తు వారు ఎంత గట్టిగా చెప్పుండాలి వాక్యం. ఎలా చెప్పుంటాడు చెప్పండి వాక్యం. కొండ మీద కూర్చొని కొండ హోరుగాలిలో వాక్యం చెబితేనే విన్నారు వాళ్ళు. ఎలా చెప్పుంటాడు. ఎంత కాన్సన్ట్రేట్గా వాక్యం చెప్పుంటాడు. ఎంత కాన్సన్ట్రేట్గా వాళ్ళు విని ఉంటారు. గ్రహించలేదని మాట్లాడలే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరలా నేను గ్రహించే సంగతి మాట్లాడట్లేదు, వినటం గురించి మాట్లాడుతున్నా. అది నేను గ్రహించాలని చెప్పట్లే, మీకు వింటున్నారు. అంత జాగ్రత్తగా వినేవాడు గ్రహించడాయి గారు అని మీరు అడగొచ్చు. గ్రహించడం లేదు, తర్వాత ఆలోచిద్దాం. ముందు వింటున్నారు. ఇంట్లో ఉన్నాడు, ఇల్లంతా జనం ఉన్నారు, ఇంటి బయట జనం ఉన్నారు. పక్షగాయగాల వాడు వచ్చాడు, వాకిటి కూడా బయట ఉన్నారు. ఇలా అయితే మనం పోలేవురా అనుకున్నారు. వెంటనే పైకప్పు విప్పారు, దించారు, జాగ్రత్తగా దించారు. అప్పుడు మీ విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం గొప్పది అంటే కూర్చొని వాక్యం వినేవారిలో విశ్వాసం లేదనా? ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు అక్కడ? అంటే ఇప్పుడు మనోళ్ళు ఏం తీసుకున్నారయ్యా అంటే, చూసావా యేసుక్రీస్తు వారికి ఇష్టమైన క్రియ ఏంటయ్యా అంటే, వాక్యం చెబుతున్నప్పుడు ఇంతమంది వింటున్నా విశ్వాసం గురించి మాట్లాడిన ఆయన, ఒక వ్యక్తి బాగలేకపోతే తీసుకొస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి ఆయన విశ్వాసం అనే పదం వాడాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పటం కంటే ఒక వ్యక్తిని శరీర రోగపరంగా నిలబెట్టి వాడిని బాగు చేయటం ఆయనకి ఇష్టం. అందుకని విశ్వాసం అన్నాడు. కాబట్టి రోగం పోవటమే విశ్వాసము. అందుకే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసం నిన్ను కాపాడును. ఇలాంటివి ఎన్నో పదాలు మనకు కూడా అలాగే అనిపిస్తుంటుంది. అక్కడ అది అక్కడ ఉంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. వాక్యం ఇది మర్మం కాదు, ఏది కాదు. మనం అక్కడ ఆలోచిస్తే బాగుంటుంది. అది దించిన తర్వాత అన్న మాట ఏంటి తెలుసా? నీ పాపములు క్షమించబడ్డవి అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి. వారి విశ్వాసము చూసి, మళ్ళీ రిపీట్ చేద్దాం పదం. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డవి, నీ పాపములు క్షమించబడ్డవి. రోగం కదా, రోగంతో కదా, పక్షవాయుతో కదా వచ్చింది. పక్షవాయుతో వచ్చాడు, పాపాలు క్షమించబడ్డాయి. పక్షవాయువాన్ని తీసుకొస్తే రోగం కదా పోవాల్సింది, తీయాల్సింది. పాపం అన్నాడు ఏంటి యేసుక్రీస్తు వారు? అంటే వాక్యము చెప్పటంలో కూడా యేసుక్రీస్తు వారు ఉద్దేశం ఏంటయా అంటే పాపాన్ని తీసివేయటమే. రోగం ఏముందండి, చాలా ఈజీ. కానీ పాపం తీయటం చాలా కష్టం అండి. అంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారంటే వారిలో ఏదైనా సరే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉంటే, అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, ఆ తీసివేసే పనిలో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చెబుతుంటే మధ్యలో వచ్చారు. వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నీ పాపాలు క్షమించబడ్డవి పో అన్నాడు. వెంటనే ఇల్లుకుంటారా? ఎక్కడ పోయినా ఉంటుంది. ఏంటి ఈ శాస్త్రులు పరిశీలక తీరు వాళ్ళు ఏమంటారు తెలుసా? శాస్త్రులు అప్పటికే ఉన్నారు అక్కడ.
వీళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? శాస్త్రులు అనగా మనుషులు ప్రజల్లో ఉండేవాళ్ళు. ప్రజలు ఎక్కడుంటే అక్కడే. మళ్ళా కపర్నహూముకు వచ్చాడంట యేసోపు కుమారుడు. ఏదో చెప్తున్నాడు, జనం అంతా గుంపు కూడారు. చూద్దాం ఏం చెబుతున్నాడు. కొందరు అక్కడ ఉన్నారు, అప్పటికే కాపలా కాశారు. అసలు ఎట్లా చెప్తున్నాడు? వాక్యం చెబుతున్నాడంటే ఓకే మేము వింటాం, బాగానే ఉంది. మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? పాపాలు తీసేస్తా అంటున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఏది చేసినా వీళ్ళకి మింగుడు పడదండి. వాక్యం చెప్పినంతసేపు మాట్లాడారండి వాళ్ళు? మాట్లాడలేదు. తీసుకొస్తే దించితే రోగం తీస్తాడేమో అని చూశారు వాళ్ళు. పోనీ అలాంటి స్థితిలో నుంచి ఒకసారి రోగాన్ని తీస్తున్నా మళ్ళీ ఒకటి అంటారు, ఏమని? విశ్రాంతి నాన్న ఏది చేయకూడదు కదా అంటే రోగం తీసినా తప్పే, వాక్యం చెప్పినా తప్పే. అది అందుకనే విశ్రాంతి దినానికి నేను దేవుణ్ణి, నేను రాజుని చెప్పేశాడు. అది అంటే ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని నింపటం.